3 రైలు 100 గ్రాములు తూగినాయి అనుకో 30 రూపాయలు. 30 రూపాయలు. నాకు దొరకలేదు. నువ్వు పంపించమన్నాను, నువ్వు పంపించావు. అమ్మయ్యా, మళ్ళీ పంపించావురా మగోడు పిల్లని. సరేరా, పట్టుకోండి మీరు. నాకు దొరకదు. మా అమ్మగారు పట్టినవి, మా అమ్మలు పట్టినవి టైగర్ రైలు. హై ఫ్రెండ్స్ అందరికీ, ఇవాళ మనం ఇటు పాలకెత్తపు సైడ్ వచ్చాను. మా అమ్మళ్ళు రొయ్యలు ఇక్కడ పడుతున్నారు చూడండి సింకుల్లో. వాళ్ళు ఏ విధంగా పడతారో చూపిస్తాను మీకు. ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తుంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ పడుతున్నారు రొయ్యలు మా అమ్మళ్ళు. వాళ్ళు రోజు ఇదే వాళ్ళ జీవనాధారం. పొద్దున్నే మార్నింగ్ 7 అట్లా వచ్చి ఈ రొయ్యలు అవి పట్టుకుని మళ్ళీ కంపెనీకి వేసుకుంటారు. రోజుకి 400-500 అలా సంపాదిస్తారు. వాళ్ళు ఏ విధంగా రొయ్యలు పడతారో మీకు చూపిస్తాను. ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. చూడండి మా అమ్మగారు ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు. తిరుగుతున్నాం పిచ్చోళ్ళని తిరిగినట్టు. ఎట్టుకెళ్ళా వండుకుతాను. 7 వచ్చారా? 7 వచ్చాం. చూడండి పాపం వాళ్ళకి బాధలు. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సింకుల్లో అనేవి ముళ్ళు ఉంటాయి, ఏముంటాయి మొత్తం తెల్లదు. ఏ ఒకటి ఉంటాయి గుళ్ళు. వీళ్ళు ఇదే రెక్కాడితే డొక్కాడదని ఈ వయసులో కూడా వీళ్ళు చేయాల్సిందే. ఏమన్నా పట్టామమ్మా? కనపడవు చిన్న. సరే సరే సర్లే పట్టు. మామూలు 7 వచ్చారంట ఫ్రెండ్స్. ఇక్కడ పడుకుని ఎత్తుకెళ్ళి అమ్ముకుని తింటాం. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి, ఇవే పట్టిన మా అమ్మ. ఇంకా పడతా ఉంటారు, చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఇక్కడ అయిపోయింది, ఇంకో చాటుకి వెళ్తున్నారు ఎతకడానికి. ఎండాకాలం అన్నాళ్ళు గిట్టగానా తెచ్చుకుని రాని మాండి రాని 50 రాని 100 రాని 200 రాని. మళ్ళీ వీటిల్లో డోకరాలు, మళ్ళీ వీటిల్లో డోకరాలు కట్టాలి. ఎందుకో కొండలు కడిగినా నాకు కమ్మలు కాకలు బోరు పట్టిస్తారు. చాలదా? ఎక్కడికి వచ్చిపోద్దా? అక్కడ దిగిద్దంట. నేను వెళ్ళిపోతున్నానని ఇటు ఎగిరింది. ఈ అంతమంది చెరువులేని ఇప్పుడు వదిలేసారా? తెగిపోవటం వల్ల ఊరుకోరు. అదే ఇప్పుడు మళ్ళీ ఈ సీజన్ అయిపోయి బాగా చేస్తారు. ఏమన్నా వదిలేస్తామని మా అమ్మ ఇది ఎక్కడ గిరింది ధరణ ఉంది మామ. అర్రే వెళ్ళిపోయింది. అది నీ వెనకాల ఎగురుతుంది. మధ్యలో ఉండాలి కానీ మధ్యలో ఉండబోదు. పక్కన ఉండు, నేనే మధ్యలో ఉంటా. 2 రైలు రా పెద్ద దరికి వచ్చి పడింది. అక్కడే ఉంది. చేయి పడింది, వెళ్ళిపోయింది. దరికి వచ్చి పడ్డా ఉన్నదయ్యా. మళ్ళీ వచ్చేస్తుంది ఎగిరి. మనల్ని ఎక్కడిస్తే అటమాటగా పుజాపు మనం వెళ్ళేదప్పుడు దిగేసి దాటుకుంటే తెలుగు ఆటం. మా అమ్మ ఇది ఎక్కడే అమ్మ రొయ్య? అర్రే నీకు ఇద్దామని. ఆటలో లక్షణం నాకు తెలుసు. పెనుమూడి పెనుమూడమ్మా. లేదు మాది అంతమందిలో ఆర్ఎస్పేట. మాది అంతమందిలో ఆర్ఎస్పేట. మేము ఎక్కలేదన్నాం కానీ నీకు రైలు ఉండమని చెప్పలా. చూడయ్య ఎట్ట కోపడుతుందన్న నా మీద.
కుక్కలే వాళ్ళ మీద పడిపోయి గడిచి కుక్క అయ్యా మాకు వాగినప్పుడు పెట్టు పెట్టు ఈ అమ్మ మేడకనే లేవు కానీ రావే మధ్యలో ఉంది కానీ లేకపోతే మధ్యన అందుకున్నాం పక్కరా ఏదో పక్కకు పక్కరా ఆ పక్క ఈ పక్క ఎందుకు మెరకన పాలకావు దాన్ని లేవంటే వెళ్ళిపోయాడు నన్ను నాకు ఇంకా ఎల్లలా ఉంటాడు మనసాన్ని వెళ్ళిపోయినాకే కరువు వచ్చింది నాకు కరువు రాలే అది మానగొట్ట కొత్తపాలెం మా అమ్మదే కొత్తపాలెమే మేమది కొత్తపాలెమేనా మనం అంతా ఊరు చేసుకున్నాం మాది చేసేదయ్యా నాకు తెల్లలు ఎక్కడ ఉండి పాకలు కూడా కలిస్తే పాప నాకేం లేదు మోకాళ్ళ నొప్పి మోకాళ్ళ నొప్పి ఒక్కడే వచ్చావయ్యా రే నన్ను తిడతావంట నన్నెందడు కలిసింది మీరు అరిసేపు నేను అరవకుండా తీసుకున్నాను అది రోజు వచ్చేసింది చేతమ్మటి నా చేతమ్మటి వచ్చింది అరిసింది అరిసేదవు దాని బయట వెళ్ళిపోయింది అరవగా పెట్టి నీకు ఇరిసేసింది చిన్న పేపర్ మామంది భయం వేసిపోతుంది చదువుతో భయం వేసిపోతుంది పక్కలేక ఈ వయసులో ఇట్లా వస్తున్నామయ్యా అసలు ఆయన బతికించుకోవాలి మరి పొలాలు లేవు తళాలు లేవు యామీ లేవు అంటే అవన్నీ ఎవరు పండించట్లేదు మనం రాసేసుకున్నాం ఇప్పుడు కానీ ఉండరు జైల్లో తీసుకెళ్ళిపోతారు లేదుగా శ్రీకృష్ణ పేదనాల కింద ఉందా ఇదే పాల కింద ఉందా ఇదేంటి పారేసానా వేసా బిందులు వేసుకుంది అది నాకు ఇష్టం లేదన్నట్టుగా పడేసింది ఇష్టం లేనిదే పడిద్ది దాంట్లో అదే పొదల్లోకి వెళ్ళబాక నన్ను దోసేదానిగా నేను వాళ్ళ ఒక్కదాన్ని నేను ఎప్పుడు దోసేసాను అసలు దోసామమ్మయ్యా ఇదిగో మా మనవడు ఉంటాడు చెప్తాడు పంచిపెట్టింటే అంటేసుకుంటే భలేగా ఉంటుంది పెట్టింటే కాల్చేదంట అయ్యో తింటావా ఎట్లా తింటావా పెనుమూళ్ళు చూసాక తెలుసా తెలుసు మేనత్త కండ్ల మీద దామేనా కండ్ల మీద కండ్లు అమ్ముతుంది అప్పుడు వెళ్ళిపోయాడు వాళ్ళ కొడుకు ఏమో సాంబయ్య ఇదివే సుశాల వాళ్ళ అబ్బాయి ఆయన మెకానిక్ షెడ్ పెట్టుకుంటా ఆటోలు అయ్యి మెకానిక్ తెలుసు నాకు తెలుసు అంట మీ మేనకాళ్ళలో ఇట్లా తడుగుతుందని చెప్పు తెలుసా దానికి తడుగుతున్నామన్న సంగతి కడతారు పిచ్చి పీసు ఇచ్చారు ఎవడు బాధపడ్డా ఎవడు ఏది చేసిన మన బతికే తింటేగా ఎవరో ఆదుకోరుగయ్యా అవును ఇప్పుడు వైజాగ్ అని చూసావయ్యా వైజాగ్ నేను చచ్చిపోయాను అనుకో వైజాగ్లో మన చుట్టబంధువులు అంటారు మనిషికి కట్ట బియ్యము 5,000 రూపాయలు డబ్బా మంచి నూనె అది పోతే పోద్దామనయ్యా వెళ్ళి వైజాగ్ ఇల్లు అసలు భలే ఉందమ్మయ్యా 5 కట్టల బియ్యం ఎత్తుకొచ్చారు 5 కట్టల బియ్యము డబ్బా మంచి నూనె మళ్ళీ ఏంటంటే మిరపకాయలు కేజీ 2 కేజీలు మిరపకాయలు దినుసులు మొత్తం ఎత్తుకొచ్చారు అది వెళ్ళిపోయి కాళ్ళలో కలిసిపోవాలి అంతేనయ్యా బాసలు ఉండవు బాసలు రావు కాల్చిపోతావులమ్మా బాగానుందా మరి అయ్యి ఎప్పుడు తింటా చచ్చిపోయి అవి ఇస్తారా చచ్చిపో అని చెప్తున్నావుగా
కట్ట 5 కట్టలు ఎత్తుకొచ్చారు. ఆ, 20 కట్టలు వేస్తామన్నారు. ఆ. 20 కట్టలు వద్దులే 5 కట్టలు చాలు అన్నాడు మా మనవడు నామలేశ్వరం. ఉమ్, వాళ్ళ నాన్న పేరు సీను నాగిడేవులు. ఆహా, వాళ్ళంతా 80 అన్నదమ్ముళ్ళు అదేలే. సిలిండర్లో. ఆ, ఇప్పుడు మీ అల్లుడికి తెచ్చారా? లేకపోతే మనకేం తెలుసమ్మా. వేస్తారండి ఆ ఊళ్ళో వేస్తారేమో వెళ్తామేమో. ఊళ్ళోనే వేస్తారంట ఎవరు చచ్చిపోతారు. సరే సరే నీళ్ళు చదివించుకోవాలి. నిన్నట్టు అగ్గేసినట్టే ఉంది అసలు చలిపుట్టి. నేను నిన్న వచ్చా ఆరేశ్వరం నుంచి. ఆ, కార్యక్రమం అయింది. చచ్చిపోయాడు అల్లుడు. ఆహా, ఇందులో రేలన్నీ తినేసారు. వెళ్ళేసారు అలాంటి వెళ్ళిపోయారు. నేను అన్న రేపు రావట్లేదు. 3 పీతలు రేపు రావాలంటే రేపు వెళ్దాం. 3 పీతలు పంచీలు ఎట్లాంటివి చిన్నయా? అంటే కూరకి వేసుకునే వాళ్ళకి ఉమ్, అమ్ముకోవాలి. మెత్తనియా? మెత్తగా లేవు, ఆ, గట్టిగానే ఉన్నాయి కానీ చిన్నవి. బాగా చిన్న. 100-200 అయినా రేటు పడిద్ది. ఆ, వెళ్ళాలంటే వెళ్తే వెళ్ళిపోవాలి. ఎట్లా ఈ ఊడిపోయింది ఒకటి దొరికింది. దిగటమే కాలువకి వెళ్ళిపోతే అప్పుడు రేపు వెళ్దాం. అయితే రేపు వెళ్ళి అవన్నీ తిరిగి కరకమ్మ గుడి దగ్గర పెట్టేసుకుని అటు వెళ్ళాలి. అటు వెళ్దాం. అటు వెళ్ళి అటు దొరికినా దొరకపోయినా అక్కడ నుంచి అట్ట తిరిగి ఇక్కడ దాకా చేరుకోవచ్చు. నేను అట్టగా అనుకున్నాను సార్ పాప. మరి ఇటు వచ్చేసాం. నువ్వేం బండి ఎక్కువ వచ్చేసి వెళ్దాం అన్నాను. నేను తిరుపతి గుడి కాడ పూలు కోసి రాలయ్యాలి అందుకు వచ్చేసా. లేకపోతే తిరకమ్మ గుడి కాడ పూలు కోసి కొత్త ఎల్లరే పీసులు బొంగళీ పీసులైనా పడే కూర ఉంటుంది. అమ్మ ఏం కూర చెప్పాడు ముసలివాడు ఉన్నప్పుడే. 1 ఉంటే చాలు, 2 ఉంటే చాలు అనేది. ఈ వండితే అప్పుడు కూర లేకపోతే ఏమైందిలే, పచ్చడి వేసుకుని తినాలి. పెరుగు తెచ్చుకుంటే చాలు. అమ్మ పచ్చడి 70-60 రూపాయలు అందా. అసలు ఏం బాగోలేదు. అమ్మాయి ఇంటికి వెళ్తే ఏదో పచ్చడి తెచ్చుకునేదాన్ని. అది పనికి వెళ్ళింది. నాకు తెలవదు. ఆ రేపలైనా ఇది అది నాకు తెలుస్తాను. అది నేను ఏదో తెచ్చుకునేదాన్ని. అలాగే నేను దొరికిపోయాయి రీలా 200గా కేజీ. ఏ పెద్దగా పోయినా అయ్యాక చెంటలేదని చూడలేదు కానీ అది కథ తినేస్తున్నాడు. లాభం లేని దేవుడు చేయరమ్మా. లాభం అంటే ఎంత పైన లాభం ఉండాలి అనుకునేది 250. అదే 200 ఇస్తున్నాడు. 200 అంతేనయ్యా. బాగా తెలవదాలి. మనకు 200 పడుతున్నాడుగా. 200 పడుతుంది. చిన్న రీలు అయితే మాత్రం అంత చిన్న రీలు అయ్యేగా మనకు దొరికే రీలేదా. అందరం తీసుకురామంటున్నా. నేను పాకలేండి పాకినట్టుగా పైకి దిగేస్తానంటున్నా. అమ్మ దిగలేను నేను లేచా దిగా. జల్లలు సిల్క్ జల్లలు దీంతో ఉన్నాయి. ఇది వచ్చానమ్మా. ఆదివారం వస్తుందా? మీ చెరువు ఎక్కడో నాకు తెలియదు అయ్యా. వెళ్ళేవా అన్నాడు. వెళ్తాక నాకు తెలియదు, వెళ్ళలేదు అన్నాడు. చెరువు ఎక్కడో నాకు తెలియదు అన్నాడు. అందుకని ఆ చెరువు నాకు తెలవదని నేను వెళ్ళాలి. నువ్వు వస్తే తీసుకెళ్తే వెళ్తాం అయ్యా అన్న. నేను ఆదివారం
ఆదివారం చెరువు కడుగుతారు. భార్యమ్మని తీసుకొస్తున్నాడు. భార్యమ్మని తీసుకొస్తున్నాడు. అంటే అట్లాగే కేజీలు వేసుకోవాలంటే చలివేస్తుందమ్మో. అయ్యో బాబోయ్ బాబోయ్ నైవి చదివేస్తుందమ్మో. బాబురే పిల్లలు దొరికినాయి కానీ మొన్న ఇందులో లేవు. గాజరీలు కుట్టేది దొరికినాయి. అవి అట్ట కేజీ లెక్కనా పీసులు లెక్కన? అయ్యి 30 కౌంటర్ రైలు వచ్చినాయి అనుకో. 3 రైలు 100 గ్రాములు తూగినాయి అనుకో 30 రూపాయలు. 30 రూపాయలు. ఒక్క రయ్యే 100 గ్రాములు అయ్యింది అనుకో 20 రూపాయలు. ఏంటో తగులుతున్నాయి అంటే మరి ఆంటీ రండి. బాగా బాగా తగులుతుంది. చలిపొట్టి వస్తున్నాం ఇక్కడ కూలింగ్. అందరికి అదే నాకంటే చిన్నవాళ్ళకి మీకేమో చలిపడుతుంది, నాకేమో మీ ఇద్దరికంటే నేను పెద్దదాన్ని, నాకు లేదన్నమాట. మీ అమ్మడు పెట్టిన బలము మాకు. అబ్బో చాలా అమ్మ పెట్టింది బలం. ఏం అమ్మ పెట్టిందమ్మా మాకు బలమా? మా అమ్మ పెట్టిందమ్మ. ఎంత అబద్ధాలు అడగాలి కానీ మనిషికి చేరు కాయలు వేపేది 7 జనకాయలు. ఇంత బెల్లం నా ఏమో దాచుకునేదాన్ని, ఇలా తిని పారేసేవాడు. తర్వాత నా దగ్గరికి వచ్చేవాళ్ళు, నేను ఏడ్చేదాన్ని, నేను ఎవరికి పెట్టేదాన్ని కాదు. ఇక తర్వాత దానికి ఏ అమ్మ ఉందని ఏ అమ్మ పెట్టింది? ఏ అమ్మ పెట్టల. ఒక దగ్గరికి వచ్చి నాకు ఈయన లైన్లో ఉండి తను చూస్తాడు అనుకుంటేనేమో ఈయన అంతకంటే ఎక్కువైపోయి ఇప్పుడు మెతుకులకి మాకు ఎన్ని బాధలు పడ్డాను. నిజమేలే, తింటే చాలా బాధపడ్డాను. చాలా చూసా. ఎవరు చూసారమ్మా? అది ఎవరో, మనం కాదు. మనం 5 ఇసిరేదమ్మా. మాండు అట్లా ఇసిరేది, పిట్టేసేసేది. దేవుళ్ళు పేటాళ్ళకి వేసి ఇచ్చేసేది. ఈ దేవుళ్ళు పేటాడుకునేది. పెట్టు లేదు నాకు. మా బామ్మ వాళ్ళు బాబు కొడుకు వస్తున్నారు. చెరువే కది. చెరువే. పంపించామండి పంప తీసి. ఏమో ఎటు వెళ్ళిద్దు నాకేం తెలిసి. అమ్మ పెట్టు లేదు, నాన్న పెట్టు లేదు, ఈడు తిరిగి మొగుడు పెట్టు లేదు, బిడ్డల పెట్టు ఏది. ఊరికిందే గింజ కొడుకు వచ్చింది. నీకు ఎంతమంది మా పిల్ల? నాకు 2 అబ్బాయిలు అయ్యా. ఒక ఆయన చనిపోయాడు మొన్న. అబ్బాయా? పెళ్ళయింది, పిల్లలు పుట్టినాక చనిపోయాడు. ఇంకొక ఆయన తెలుసు ఉంటుంది, కథ చెబుతారు. కథలు చెబుతారా? అదే ఇక్కడ దీనిలా వెళ్తాం అని ఇచ్చాను.
కొడుకుంటాడు కానీ ఆ కొడుకు ఇక పెట్టేవాడు కాదు, చూసేవాడు కాదు. ఆయన ఏంటుందాగి చాలా జాతరలకి పెళ్ళాం ఏంటుందా చనిపోయి నా బాగా చెప్తే తెరవలయ్యా. అమ్మయ్య ఈ రెండు చూసి పీతని కంగారు పెట్టి రీల్ పోగొట్టుకునేది. ఏమైంది అసలు అది ఏమైందో పడిన పీతల కోసం భయం వేసుకోండి. మగోడు దొరికేదా మగోడమ్మా అన్నీ ఆడయ్యానా? అది మగోడేనా? మరి మగోడే పబకరావు కొట్టుకుపోతున్నాడు దీని మాటలన్నీ కొట్టుకుపోతాడు. మగోడు అంట ఆడదన్నా కాకుండా మగోడు తెచ్చాడు. మరి మగోడే ఇప్పుడు నుంచి కొట్టుకుంటూ వస్తున్నాను. ఓహో మేము రావట్లేదా? మేము రావట్లేదు. మీరు వచ్చినా మీకు దొరకలేదు, నాకు దొరికిందని చెప్తాను. మగోడు దొరికాడు. సరే బాబు సరేలేమ్మా అట్లా చెప్పండి. సరే నాకు ఒక అన్న దొరుకుతుంది చెబుతాలే. వాళ్ళకి కూడా అంటే ఒకటి పోయ్యా గంగమ్మ తల్లి వాళ్ళకి కూడా అంటే అది ఇచ్చింది బాగా చేస్తాం. అది రోజు బాగా లేదు పట్టుకోలేకపోయింది. పెద్ద పీత మన అయ్యకొచ్చాము రంగా తల్లి రాగా వేసేస్తుంది కాదు నాకు ఇంకే అమ్మాయి నీకే నాకే అమ్మా గంగమ్మ తల్లి ఆ అమ్మాయి కూడా నాకు ఇచ్చేవు. అడుగుతున్నాగా అమ్మ దొరికింది వేసుకుంది మిమ్మయ్య ఎక్కడ ఎంట్రీ ఊరికి అంటున్నాలేవే రాజులు దొరికితే చూస్తాను మీకు. అమ్ము అమ్మాయి అమ్మాయి చిన్నమ్మగా దొరికేసింది నీ వాట కూడా. సరే దొరికింది బాగలేదు ఇచ్చేసింది అమ్మాయి. ఇక ఆడకపోతుంది. నేను అడుగుతాను కొడుకొచ్చింది అదిగో ఇది మెత్తపోతాను వంతు డబుల్ రంగం తల్లి తప్పు చేయకుండా. నేనేమో ఈ టెంపకి బయట ఇట్లా చెరువులు అంపటి ఈ టెంపకి చాలా అంపటి తిరుగుతుంటే చెరువులు అంపటి తిరిగి ఒకటి పెట్టేస్తున్నారు అని చెప్పుకుంటున్నారు. ఏమాల వాళ్ళు చెప్పులు పడుతున్నారులే అనుకోవట్లేదు. వైజాగ్ ఊరు వెళ్ళిపోవాలి మనం. నాయన ఈ వైజాగ్ పట్టుకుందామే అక్కడికి వెళ్ళిపోవాలి. వైజాగ్ వాళ్ళు 5 గంటలు బీమే తెచ్చారు కదా. అందరికి వేస్తారంట. అదే అందరికి వేస్తారులే. నువ్వు చచ్చిపోతావు. ఎవరు తింటారు? ఎవరు తింటారు? మన బంధువులు తింటారు. కొడుకుని కోడల్ని మనవరాలని అందరినీ తీసుకెళ్ళిద్దాం. ఆడేస్తాము నాట మరి తింటాక ఉండాలి కదా. మరి అందరికి అయ్యిపోయిందమ్మా నాది అయిపోయిందమ్మా. పెద్దడా నన్ను అన్నారు. అది పోయింది అద్దుగా తరిని పడి అర్రే నడకైకి లేకపోకుండా సాయంత్రం ఏం చేయమంటారా? ఎంతమంది అయ్యా అప్పజోగులు ఆడపిల్ల లేకుండా చేసి నాకు మనవరాళ్ళు ఉండాలి అక్కడి దీంట్లో ఒక్కసారి
దీంట్లో ఒక పళ్ళు ఏదంటే అమ్మ దొరికింది ఒక. మనవరాళ్ళు ఉండారు వాళ్ళే చూస్తున్నారు. నాకు 2 అబ్బాయిలే, మా వాడికి 2 అబ్బాయిలే. ఆడే మిలిటరీలో ఉన్నాడు. కాదేండి నాకు దొరకలేదు. నువ్వు పంపించమన్నాను, నువ్వు పంపించావు. సరే పంపించు. అది ఎక్కినట్టుంటే పైకి వెళ్ళి నువ్వు రా అంటది. వెళ్ళేటప్పుడు దిగేస్తుంది. అమ్మయ్యా మళ్ళీ పంపించావురా మా గోడి పిల్లని. సరేరా పట్టుకోండి మీరు. నాకు దొరకట్లేదు అన్నాను మాక. అక్కడ 3 పట్టావుగా. అక్కడెక్కడో దొరికింది, ఇక్కడ దొరికిందిగా. దొరకట్లేదు. నాకు దొరకట్లేదు. నా నాన్న బాగా అంటది పెద్దడా. అదే మరి ఇప్పుడు దొరకలేదు కమ్మ నాకు. ఇప్పుడు దొరకపోయినా అప్పుడు దొరికింది, అప్పుడు నీకు దొరికింది. అప్పుడు నాకు ఒకటేగా దొరికింది. దొరికి నాకు ఒకటే నాకు దొరికి నీకు ఇమ్మన్నాను. అప్పుడు ఇచ్చింది వారికి. 2 ఇచ్చాము, 2 ఇచ్చింది. ఇచ్చింది. నేను అన్న పెద్దండి, నేను నా ఏపు పంపించేయండి. పెద్దోడిని నాకైతే దొరకలేదు ఒక్కటి కూడా. పంపించేమన్నాను, పంపించేసావు. చెయ్యొచ్చు తీసుకెయ్యా బాబు. పాము కూడా భయపడదాము ఈ రాత్రి చేయి. కానీ నాకు భయం వేసింది, కానీ కొంచెం పక్కకు తప్పుకుంటా. పాము పట్టుకుంటుంది. నేను అట్లాగే తప్పుకుంటాను. నేను తప్పుకుంటా. భయపడి ఒక కేకలేదు నేను. పాము కూడా దడవనా అల్లాడిస్తాను. ఏంటిది? గుడ్డు పాములాగా ఉండేది. గుడ్డు పాములాగా గుడ్డు పాముకే ఓ పరుగులు ఎత్తుతారు. భయం వేసుకోద్దయ్యా. ఏత అల్లాడిచ్చేస్తున్నా. మా అమ్మ చూపి ఒకసారి. ఫ్రెండ్స్ ఇవ్వండి మా అమ్మగారు పట్టిన. ఇది మా అమ్మాయి. టైగర్ రైలు, తెల్ల రైలు, టైగర్ రైలు. మళ్ళీ మళ్ళీ అంత తిరిగింది. మళ్ళీ వెళ్ళిపోయి అటు వెళ్ళిపోదాం. ఎక్కడికి మనం దీంట్లో నుంచి తిరగటం. ఎండాకాలం వల్ల ఇదే ఉద్యోగం అయ్యా మాక. ఎండాకాలం బాగా ఇప్పుడు బాగా అగిలెత్తి చూసావా, ఈ సేవులు వాడు ఆ సేవులు, ఇదే ఉద్యోగం. వస్తాము, పట్టుకుంటాము, ఎత్తుకెళ్తాము, అమ్ముకుంటాము. ఏదో 200 వచ్చినా 300 వచ్చినా డ్వాక్రాలు వచ్చినాయి అయ్యా. మా అమ్మ వాళ్ళు ఎందా నుంచి కష్టపడిన పట్టిన రైలు అయ్యే. ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇవ్వండి మా అమ్మ వాళ్ళు పట్టినవి టైగర్ రైలు అయ్యి. నా మ్యాన్ చేప కూడా పడేది చూడు. సొరచేప సొరచేప ఇది మా అమ్మ పట్టినవి. అది ఫ్రెండ్స్ పాపం 7 అలా వచ్చి పడతానే ఉంటున్నారు. ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తుంటే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూశారుగా మా అమ్మోళ్ళు ఏ విధంగా రైలు పడుతున్నారో. ఇదే వాళ్ళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ ముందు చాలా వస్తాయి. కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తుంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.